మరణాత. ఒక దేశ బలమును ఆ దేశ సైన్యము నిర్దేశిస్తుంది. It is not because of the wealth that they have or the wisdom that they hold on to, but it is about the men who have the capability to fight. That determines the strength of that nation. Next to what, in addition to men, it is the armor that they have. సైన్యమును సైనికులను కలిగి ఉండడం మాత్రమే కాదు, కానీ ఆ సైన్యము దగ్గర ఉన్న ఆయుధాలు ఆ దేశ పటిష్ట స్థితిని వెల్లడి చేస్తుంది. ఆ దేశ బలమును లోకమునకు తెలియచేస్తూ ఉంది. ఈ మాటను మీకు చెప్పడానికి గల కారణం ఏమిటి అంటే, క్రీస్తు యేసును సిలువకు కొట్టి మరణమునకు అప్పచెప్పి క్రీస్తు యేసు అని యొక్క పనిని అంతము చేయగలమన్న తలంపు క్రీస్తును అప్పగించవలనని ఆశించిన వారిలో కలిగి ఉన్నను. దేవుని బిడ్డలారా, క్రీస్తు ఆ పోరాటములో జయించగలిగిన ఆయుధమును కలిగి ఉన్నాడు. క్రీస్తు యేసు వారి యొక్క పోరాటమును సిలువపై నీవు చూచినప్పుడు, what was the means through which Christ was able to win over it? What was the means through which he was able to persevere? ఆయన ధైర్యము తెచ్చుకొని సహనముతో ఓర్పుతో అట్టి బలమైన పోరాటములో ఆయన జయము పొందడానికి గల కారణం ఏమిటి అంటే, ప్రార్థన అను ఆయుధము. సిలువనికి ఆయన పోరాడడానికి మునిపే గెత్సెమనే తోటలో ఆయన సిద్ధపాటును కలిగి ఉన్నాడు. సిద్ధపాటు అవసరము, యుద్ధమునకు సిద్ధపాటు అవసరము. క్రీస్తు యేసు సిలువనికి యుద్ధము చేయడానికి మునుపు ఆ గెత్సెమనే తోటలో ప్రభు చేసింది ఏమిటంటే, he prepared himself for the battle, for he knew that the battle that he would be in wouldn't be just another battle. ఒక సాధారణమైన పోరాటము వంటి పోరాటము, యుద్ధము వంటి యుద్ధము కాదని ప్రభు ఎరిగి ఉండి, the weight of that battle, ఆ పోరాటం యొక్క యుద్ధం యొక్క బరువును ఆయన ఎరిగినవాడై తన తండ్రితో మాట్లాడుతూ, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుమని చెప్పుటలో దాని అర్థం ఏమిటి అంటే, తన భారాన్ని వెల్లడి చేస్తూ ఉన్నాడు. అయినను నా చిత్తము కాదు, నీ చిత్తమే, నీ ఇష్టమే అని ప్రభువుని వేడుకొనుటలో యుద్ధము కొరకైన సంసిద్ధతను వెల్లడి చేశాడు. తండ్రి చిత్తమునకు అనుగుణముగా తాను పని చేయుటకు తన సంసిద్ధతను వెల్లడి చేశాడు. ఆ గెత్సెమనే తోటలో తండ్రిని వేడుకొనొచ్చు. తన హృదయమును తెరచి తన హృదయములో ఉన్న భారమును బరువంతటిని ప్రభుని పాదముల దగ్గరకు తీసుకుని వచ్చి ఎలాగూ సిద్ధపాటును కలిగి ఉన్నాడు. ఈరోజు నీకు నాకు ఒక స్థలమున్నది. మన యుద్ధములలో, మన పోరాటములో మనము జయము పొందడానికి, మనలను మనము సిద్ధము చేసుకోవడానికి ఒక స్థలం ఉన్నది. అదే సన్నిధి, the presence of God, where we have the opportunity to meet God, where we have the privilege to be manifested with the glory of God. దేవుని మహిమతో నింపబడగలిగిన స్థలము దేవుని సన్నిధి. క్రీస్తు యేసు ఎలాగో గెత్సెమనే తోటలోనికి వెళ్ళి ఏకాంతముగా తాను దేవుని చేరి ప్రార్థనను ఆయుధము ద్వారా సిద్ధపడి ఉన్నాడో, మనము ప్రార్థనను ఆయుధమును చేతపట్టుకుని దేవుని సన్నిధిలో నిలిచి జీవితములోని పోరాటముల నిమిత్తమై, మనము చేయవలసిన యుద్ధముల నిమిత్తమై మనము సైతము సిద్ధపడదాం. క్రీస్తు యేసు వలె జయము పొందుదాం. ప్రభువా, నీ వలె మేము సైతము సిద్ధపడుటకు help us with the discipline of prayer. Help us to reach you, O Father. Help us to come to you. నీ యొద్దకు వచ్చి ప్రార్థనలో సిద్ధపడి నీ వలె పోరాడుటకు సహాయము చేయము, జయమును అనుగ్రహింపచేయము. ప్రాణనాథుడై ఉన్న క్రీస్తు పేర ప్రార్థించుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ మరణ